ఇప్పుడు ఫటాఫట్ న్యూస్ని ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి మరణం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. కోహిడ మండలంలోని శనిగరం గ్రామంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వికారాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి ఎదురు చూస్తున్నారు. యూరియా అమ్మకం ధరలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారని రైతులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం కవులు కళాకారులకు ఇవ్వడం అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కార కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన వహించగా మంత్రులు జూపల్లి శ్రీధరబాబు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు విమర్శలు చేశారు. చంద్రబాబు మాటలకు చేతులు అస్సలు పొంతనే ఉండదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలు చూస్తుంటే అశాంతి కనిపిస్తుంది అన్నారు. ఆయన అసమర్థత పాలన గురించి జనం మాట్లాడుకోకుండా డైవర్షన్ చేస్తుంటారని దుయ్యబట్టారు. ఆర్థికంగా వెనుకబడిన అన్నమయ్య జిల్లాను ముందుకు నడిపించేందుకు అధికారులు సమన్వయ కృషితో అన్ని రంగాల అభివృద్ధి పథంలో నడిపిస్తారని, తద్వారా ఇటు ప్రజలకు అటు రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తారని జిల్లా నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం నూతన జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బాన్సులాలపేట డివిజన్లోని అగర్వాల్ సేవాదల్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును తలసాని ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం ఎంతో కాస్ట్లీగా మారిందని అన్నారు. యూరియా దొరక గడ్డి మందు తాగిన గిరిజన రైతు మల్లెల నర్సయ్యను బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి పరామర్శించారు. బాధితుని నర్సంపేటలోని వెంకటేశ్వర ఆసుపత్రిలో పరామర్శించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ధైర్యంగా నిలబడి యూరియా కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ఖాతా ఖాళీ అవుతుందని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ స్థానిక పెన్ననగర్లో ముస్లిం మైనార్టీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. గడిచిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీ ఇక అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ క్రమంలోనే వైసీపీ ఉంటే ఉపయోగం లేదని భావించి అక్కడి నుంచి నేతలు కార్యకర్తలు టీడీపీలోకి వస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు కాలనీవాసులతోటి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి ప్రోగ్రాం నిర్వహించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు రోడ్లు, డ్రైనేజీల సమస్యలపై మంత్రులు దృష్టికి తీసుకొచ్చారు. స్థానికులు ప్రజల నుంచి వచ్చిన సమస్యల వినతులపైన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. మేధస్తో ఆడే ఆట చదరంగం అని ప్రతి పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. లాలాపేటలో నిర్మించిన తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్ చెస్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చదరంగం క్రీడలో చాలా మంది తెలుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జరిగింది. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. నంబర్ ప్లేటు లేని 11 బైకులు, 15 లీటర్ల గుడుంబా సీజ్ చేశారు పోలీసులు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు. పర్యటనలో భాగంగా 1,42,00,000 రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, భవనాలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 1000 కిలోమీటర్లు సీసీ బీటీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో వేయడం జరిగిందని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంట కాలువ వ్యర్థాలతో చెత్త చెదారంతో నిండిపోయి నీరు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలో వేసిన చెత్త చెదారాలను రోజు తామే తీసుకోవడంతో జరుగుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని చిన్న బేరంపల్లి హైవే రూట్లో గంజాయి వాహనం అదుపు తప్పింది. బీరంపల్లి డైవర్షన్ రూట్ వద్ద గంజాయి బస్తాలు ఉన్న కారు ప్రమాదానికి గురైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో గంజాయి బస్తాలు కనిపించడంతో రంపచోడవరం పిఎస్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అందజేశారు. ఇప్పటివరకు 14 విడతల్లో 536 మంది లబ్ధిదారులకు 3,11,00,000 విలువ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయానికి దాదాపు 10 నుంచి 15 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. హైదరాబాద్ లిబర్టీ క్రాస్ రోడ్లో బురుగుల రామకృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేశారని, వారి దూరదృష్టికి ఇప్పటికీ మనందరికీ ఆదర్శమని అన్నారు. పల్నాడు జిల్లాకు ఐపీఎస్ బి కృష్ణారావు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తారని తెలిపారు. ప్రజల సహకారంతో నేరాల నివారణ, సమాజంలో శాంతి స్థాపన కోసం ప్రత్యేక చర్యలు చేపడతారని పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొదట కళాభవన్ను కూల్చివేశారు. దేవస్థానం వెనుక ఉన్న ఈవో కార్యాలయాన్ని, ఓపెన్ స్లాబ్ను, ప్రసాదాల కౌంటర్లు, ప్రసాదం తయారీ కేంద్రాన్ని కూడా త్వరలో కూల్చివేయనున్నారు.